అభిమానుడు అంటే మా ఒక మేనడు. నా తమ్ముడితో ఎలా పాలు వాడినట్టు నా దగ్గర ఎలా పాలు వాడితే మటుకు ప్రాణం తోడేస్తున్నవాడు బాబాయ్. మన పట్నం అంతా దండమన్నారా, వంటలు చేసేస్తున్నాడు. అప్పుడే వంట మరి రేపే పుట్టినరోజు పుట్టినరోజు ఎప్పుడు పిచ్చింది బాబు? పుట్టినరోజు చక్కదనముగా ఈ ఒక్క మాఘపుణ్యము నాడు మంచి గడియలోనూ నా ఒక కుమార్తె శశిరేఖ జన్మదినం అయినది. మరి మీరేమన్నారు? ఆమెకు పుట్టినరోజు సందర్భంగా వచ్చినది పట్నంతో దండోరం చేయమన్నది. మరి మీరేమన్నారు? ఏమైంది? గొరిపోతులు 30 గొరిపోతులు కొయ్యండి అమ్మకి గోరు వేస్తానన్నారా? గొరిపోతులు దొరకలేదు. పందులు దొరికాయి, 30 పందులు తెచ్చాం. చూడాయనా నీవు చూడగా రాజవంశం మాది, వారు తినాటిని వారు దూరముగా ఉంచుకోవాలి. నువ్వు నేను చెప్పినా మీరు చెయ్యగలరు. చికెను అంటే కోళ్ళు చక్కదనగా నాటుకోళ్ళు దొరకలేదు, పారకోళ్ళు దొరకలేదు. మరి ఏం చేసావు? గేదె పేరు దొరికాయి. నిన్ను మట్టుకో నేను వంటలేస్తూ నిన్ను పెట్టడం నా తప్పు. సట్లు కట్టలే ఒక్కో సట్టు పట్టుకుని వంటలేస్తున్న ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. 30 మంది ఉన్నారు. వంట చేస్తారా లేకపోతే వంట ఒక్క మూర్తి ఇప్పుడే పొయ్యిలో పోలేదు. ఇంకా వంట అవుతే నీ ప్రయాణం చక్కదనముగా జరిగేదమ్మా. పాపములు క్షేమంగా ఉన్నాయి కదా? అవును. మీ అత్తగారు కుంతిదేవుడు, మా అత్తగారి కూడా క్షేమంగానే ఉన్నారండి. ఆ అమ్మ కుంటుకుంటూ నడుతుందా? అత్తగారి పేరు కుంతిదేవి. ఆమె అత్తగారు కుంతిదేవి కుంటుకుంటూ నడుతుంది. నాకు తెలియదు. సరే, నీవు నీ కుమారుడు కూడా సంతోషమే కాదమ్మా. సంతోషమేనయ్యా. ఎల్లప్పుడూ ఈ ఒక దాసపురపక్షంలో ఈ బలరాముడికి అనుక్షణం నాకు వేరే పత్రికలు వస్తూనే ఉంటుంటాయి, జాబులు వస్తాయి. పాండవులు క్షేమక్షేమం ఎప్పుడు నేను తెలుసుకుంటూనే ఉంటుంటాను. సుభద్ర, శశిరేఖ పుట్టినరోజు పండక్కి నిన్ను పిలిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది.